ద్వితీయ ఉపదేశకాండం 9వ అధ్యాయం 6వ వచనం నేను మీ ఎదుట చదివి వినిపించి కొన్ని మాటలు చెబుతాను. బైబిల్ గ్రంథంలోని దేవుడు అనే అంశంలో కొన్ని మాటలు చెబుతాను. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడు అని నీవు తెలుసుకొనవలెను. Know therefore that the Lord your God is not giving you this good land to possess because of your righteousness, for you are a stubborn people. మీరు లోబడని కఠిన హృదయము కలిగినటువంటి ప్రజలు కనుక ఈ మంచి దేశము మీరు స్వాధీనం చేసుకుంటానికి మీ దేవుడైన యెహోవా మీ నీతిని బట్టి మీకు ఈ దేశాన్ని ఇవ్వడు అని మీరు తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్ థింగ్? ఇది బహు ఆశ్చర్యకరమైన సంగతి కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుడైన యెహోవా లోబడని జనులకు దేశాన్ని ఇస్తున్నాడు. ఒక్కసారి ఆగండి. అక్కడ లోబడని జనులకు దేశాన్ని ఇస్తున్నాడా? లోబడని జనులకు ఇవ్వలేదు. ఇజ్రాయేలు 2 తరాలు, జాగ్రత్తగా వినండి. ఐగుప్తు నుంచి వచ్చిన మొదటి జనసంఖ్యా తరము, ఐగుప్తు నుండి వచ్చిన తరువాత 40 ఏళ్ల యాత్రలో కనానుకు వెళ్ళక ముందు 2వ జనసంఖ్యా తరము. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. మొదటి తరము లోబడని జనులు, అందుకే అరణ్య యాత్రలోనే వాళ్ళందరూ చనిపోయారు. 2వ తరము వారు కనాను ప్రవేశించబోతున్నారు. వారికి ఈ ద్వితీయ ఉపదేశకాండం. వారికి మోషే చెబుతున్నాడు, మీరు లోబడని జనులు, పితరులు, కానీ మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడట? ఈ మంచి దేశాన్ని స్వాధీనం పరుచుకునేటట్లు నీ నీతిని బట్టి కాక ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళు స్వాధీనం చేసుకోవటానికి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. దే ఆర్ స్టిల్ ఎట్ ద ల్యాండ్ ఆఫ్ మోయాబ్. యోర్దాను తూర్పు భాగం, మోయాబు మైదానం, ఆ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా ప్రారంభం కాల జర్నీ. అయినా సరే ముందే చెబుతున్నాడు దేవుడు అక్కడ, ఈ మంచి దేశాన్ని మీ నీతిని బట్టి మీకు ఇవ్వటం లేదు, నేను దేన్ని బట్టి ఇస్తున్నాడు? వాగ్దానాన్ని బట్టి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేనిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు ఇస్తున్నాను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకో, దాన్ని మర్చిపోవద్దు. మీరు నాకు ఇప్పటి వరకు ఈ స్థలం మీరు ప్రవేశించే వరకు అవిధేయత చూపుతూనే ఉన్నారు. హోరేబులో మీరు కోపం పుట్టించారు. యెహోవా మిమ్మును నాశనం చేసే అంత కోపం ఆయనకు వచ్చింది. నేను దేవుని సన్నిధికి వెళ్ళి 40 దివారాత్రులు కొండ మీద ఉండి ప్రార్థన చేశాను. దేవుడు 2 రాతి పలకలు ఇచ్చాడు. ఆ 40 రాత్రింబగలు గడిచిన తర్వాత నిబంధన పలకలు నాకు అప్పగించాడు. క్రిందకు వచ్చేటప్పటికి మీ పితరులు అవిధేయులై ఉన్నారు. ఇజ్రాయేలు నూతన జనాంగానికి దేవుని యొక్క సేవకుడైన మోషే చెబుతున్నాడు, మీరు అవిధేయులు, లోబడిన జనం. ఈ ప్రజలను చూచాను, వారు లోబడిన ప్రజలు. నాకు అడ్డం రాకు, వాడిని నాశనం చేస్తాను. నేను తిరిగి చూసేటప్పటికి కొండ తగలబడిపోతుంది. మోషే కోపం రగులుకొని ఆ రాతి పలకలు పగలగొట్టాడు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఆ యొక్క బంగారపు ప్రతిమను ముక్కలు చేసి నీటిలో కలిపి తాగించాడు. మరలా తిరిగి 2 రాతి పలకలు చెక్కుకొని ప్రభువు రమ్మన్నప్పుడు మళ్ళా పైకి వెళ్ళాడు.
మరలా అక్కడ ఆ పలకల మీద ప్రభువు వాడికి రాసిచ్చాడు. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ, దేవుడు మీకిస్తున్న దేశం మీ నీతిని బట్టి కాదు. ఇశ్రాయేలు నీకంటే గొప్ప బలం కలిగిన జనాంగాన్ని, ఆకాశం అంటూ ప్రాకారాలు గల గొప్ప పట్టణాలని స్వాధీనపరుచుకున్నట్టుకు నేడు యోర్దాను దాటబోతున్నావు. దేవుడు ఇటువంటి మాటలు చెబుతున్నాడు చూడండి. నీకంటే బలవంతులు, నీకంటే పెద్ద ప్రాకారాలు ఉన్న ఆ పట్టణాలను ఆక్రమించుకోవడానికి నువ్వు బయలుదేరుతున్నావు. అసలు అది నమ్మటానికి ఎంత అసఖ్యం. కానీ దేవుడు చాలా సులువుగా చెప్తున్నాడు. వాగ్దానం అండి, వాగ్దానం. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు వారికి ఉన్నాడండి. ఇంకా వారికి ఏం తక్కువ? ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవెరిగిన అనాకీ వంశస్థులు, వారి ఎదుట ఎవరు నిలవగలరు అనే మాట నువ్వు విన్నావు. కాబట్టి నీ దేవుని యెహోవా తానే దహించు అగ్ని వల్ల నీ ముందర దాటిపోతాడు. వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోస్తాడు. నీతో యెహోవా చెప్పినట్లు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేస్తాడు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. మోషే నూతన తరపు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు హీఈస్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు దెమ్. వారికి ఒక గొప్ప సవాల్ ఇచ్చేస్తున్నాడు. మీరు వెళ్ళేటువంటి దేశం గొప్ప ప్రాకారాలు కలిగింది, గొప్ప పట్టణాలు కలిగింది, గొప్ప ఎత్తైనటువంటి స్థలాలు కలిగినటువంటిది, ఆకాశమునంటి ప్రాకారములు కలిగిన గొప్ప పట్టణాలు. వాటిని స్వాధీనం చేస్తాను నేను మీకు. ఈజ్ ఇట్ ఎ స్మాల్ థింగ్? ఈజ్ ఇట్ ఎ స్మాల్ థింగ్? యూ జస్ట్ ఎస్టిమేట్ ఇట్. మీరు ఆలోచించండి, ఇదేమో చిన్న విషయమా? చిన్న విషయమా అండి? మహాప్రాకారాలు, ఆకాశాన్ని అంటే ప్రాకారాలను యుద్ధ నిపుణత లేని వాళ్ళు వెళ్ళి స్వాధీనం చేసుకోవటం, దాస్యంలో బతికిన వాళ్ళు వెళ్ళి స్వాధీనం చేసుకోవటం, యుద్ధం ఎదుర్కోవటం, సైన్యం లేని వాళ్ళని స్వాధీనం చేసుకోవటం, ఎటువంటి మహోన్నత కార్యం అంటారు? మీ దేవుడు మీ ముందు దహించు అగ్నిగా బయలుదేరుతున్నాడు. దేవుడు దహించు అగ్నిగా వెళ్ళబోతున్నాడు. మీ శత్రువులను ఆయన దహించేస్తాడు, ఆయన ఓడించేస్తాడు. మీరు ఆక్యుపై చేసుకోండి. ఎంత సులువుగా చెప్పేశాడు. మీకు అక్కడ ఉన్నవారి సంగతి విన్నారు. మీరు నెఫీలీయులు, ఉన్నత దేహులు, వాళ్ళతో ఎవరు పోట్లాడలేరు. కానీ మీరు వాళ్ళని తగలబెట్టేస్తారు. మీరు వాళ్ళని సులువుగా గెలిచేస్తారు. దేవుని మాటలు నమ్మగలిగితే గొప్ప భవిష్యత్తు ఉంటుందండి. దేవుని మాటలు నమ్మగలిగితే గొప్ప ఆనందం మన వశం అవుతుంది, విజయం మన వశం అవుతుంది. యెహోవాయే వారిని నీ ఎదుట నుండి పారద్రోలతాడు. కారణం ఏమిటంటే నీ నీతిని బట్టి కాదు, వారి యొక్క అపవిత్రతను బట్టి పారద్రోలుతున్నాడు. దట్ వాజ్ ద రీజన్. అదండి కారణం. మీ నీతిని బట్టి మీకు ఇవ్వటం లేదు, తన నీతిని బట్టి ఇస్తున్నాడు. వారి అపవిత్రతను బట్టి వారిని పారద్రోలుతున్నాడు. వాళ్ళను కూడా పారద్రోలాల్సిన అవసరం లేదు. వారి అపవిత్రత ఏమిటంటే విగ్రహారాధన. అదే మోషే ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు ఈ దేశంలో విగ్రహారాధన చేస్తే మిమ్మల్ని కూడా ఈ దేశం నుండి తోసేస్తాను. ఇది వాగ్దాన భూమి. ఇక్కడ నా మందిరం ఉండబోతోంది. ఇక్కడే నా కుమారుడు రెండవ రాకడలో వచ్చి రాజ్యాన్ని స్థాపించేది ఇక్కడే మొదటి రాకడలో వచ్చి ప్రాణాన్ని అర్పించేది ఇక్కడే, మానవ విమోచన కొరకు కార్యం చేసేది ఇక్కడే. కాబట్టి ఈ దేశం పవిత్ర దేశంగా, నా దేశంగా, నా పవిత్రమైనటువంటి ప్రజలుండేటట్లుగా నేను ఏర్పరచుకున్నాను కనుక దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. మీ నీతిని బట్టి కాదు, వాళ్ళని పారద్రోలుతోంది, మీకు విజయాలు ఇస్తోంది. వారి అపవిత్రతను బట్టి నేను వాళ్ళని పారద్రోలుతున్నాను అన్నాడు. దాట్ ఈస్ ద జస్టిస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క గొప్ప న్యాయమై ఉన్నదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీరు ఈ క్షణాన్ని గుర్తించాల్సింది ఏమిటంటే, దేవుడు మనలను బట్టి ఎన్నడూ తన యొక్క వాగ్దానాలు కానీ తన యొక్క క్రియలు కానీ చేయడు. తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆయన చేస్తాడు. నీ నీతిని బట్టి కానీ, నీ హృదయ యథార్థతను బట్టి కానీ
వారి దేశాన్ని నీకు స్వాధీనం చేయటం లేదు. ఆ జనాల చెడుతనం బట్టి దేవుడు వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొడుతున్నాడు. దేవుడు వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొడుతున్నాడు. నీ ఎదుట నుండి వెళ్ళగొడుతున్నాడు. ఆ దేశము నూనె తేనె కలిగినటువంటి దేశము. ఆ దేశము నూనె తేనె కలిగిన దేశము. ఆ దేశము మంచి ప్రదేశము. దాని యందు నీటి వాగులు, లోయలు, కొండలు, పారు ఊటలు, అగాధ జలాలు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష, అంజరపు చెట్లు, దానిమ్మ చెట్లు కలిగినటువంటి దేశం. ఒలీవ నూనె తేనె కలిగినటువంటి దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశం. అందులో నీకే లోపం ఉండదు. అందులో ఇనపరాళ్ళు గల దేశం. కొండల్లో తవ్వి రాగి తీయచ్చు. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతించాలి. దట్ వాజ్ ద పర్పస్. ఎందుకు దేవుడు వారికి అంత మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి మరి ఇస్తున్నాడంటే, ఇజ్రాయేలీయులు తినిన తరువాత, తృప్తి చెందిన తరువాత దే షుడ్ ప్రైజ్ గాడ్. వారు దేవుని స్తుతించాలి. దాని కొరకు ఆ దేశాన్ని వారికి ఇస్తున్నాడు. ఆ దేశాన్ని వారికి ఇస్తున్నాడు. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నువ్వు మరిచిపోతావేమో. జాగ్రత్త, మరిచిపోతావేమో. బీ కేర్ఫుల్. దేవుణ్ణి మరిచిపోయే దౌర్భాగ్యతకు ఇశ్రాయేలు ఎడుతుందేమో అని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. అందుకే 103వ సంకీర్తనలో కీర్తనాకారుడు మొరపెడతాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటూ, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరిచిపోతాం. మనుషులు మనం మరిచిపోతాం. ఒకరు తెలిసిన వారు ఉన్నారు, మోర్ దాన్ 25 years వాళ్ళకు సర్వీస్ చేస్తే వాడు సడన్గా వచ్చి అన్నారు, నాకు ఎవరు చూడటం లేదన్నారు, నన్ను ఎవరు చూడలేదన్నారు. ఎట్లా 25 ఏళ్ల పరిచర్యను ఒక్క క్షణాన్ని ఎట్లా మర్చిపోతారండి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనుషులంతేనండి. మనిషి మర్చిపోతాడు, మేలు మర్చిపోతాడు. అందుకని అంటున్నాడు కీర్తనాకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నదించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. మనకు మరిచిపోయే స్వభావం ఉంటుంది. మనం దేవుణ్ణే మర్చిపోతాం. దేవుడు అందుకనే వారికి హెచ్చరిక ఇస్తున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమించారో వారికి శిక్షలు పంపిస్తున్నాడు. ఆ దేశంలో దేవుడు వారి మధ్యన ఉన్నాడని వారికి తెలిసేటట్లుగా ఆయన అన్ని విశేషాలను చేశాడు. ఆయన అన్ని చేశాడు. ఆ కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా 2 రాతి పలకలపై వ్రాసిన 10 ఆజ్ఞలు ఇచ్చి వాటిని పాటించమన్నాడు. ఇశ్రాయేలు, నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నింటిలో నడుస్తూ ఆయన్ని ప్రేమించి నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుకుందునను మాట కాక యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? దేవుడు ఇంకేం అడుగుతున్నాడు మిమ్మల్ని? మీ ఆశీర్వాదం కొరకు, మీ మేలు కొరకు ఆజ్ఞలు ఇచ్చాడు, అవి పాటించమంటున్నాడు. అవి కాకేమడుగుతున్నాడు అంటే, మీ మేలు కోరుతున్న దేవుడు ఈయన. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మేలు కోరుతున్నాడు. వారి అతిక్రమాన్ని బట్టి వారిని శిక్షించక, వారి యొక్క పాపమును బట్టి వారిని ఖండించక, వారిని నశింపచేయక, వారిని నాశనం చేయక, తన యొక్క కృపను వారి పట్ల చూపిస్తూ ఆయన నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోమంటున్నాడు. దాని కొరకు ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తమును వారి ఎదుట నిర్మించి, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనుల వారి సంతానమైన మిమ్మల్ని నేటి వలె ఏర్పరచుకును. దేవుడు మీ పితరుల యందు సంతోషించి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీ పితరులు, యోసేపు మీ పితరుడు, వీళ్ళు ప్రవర్తన మీ బిడ్డలైన మిమ్మల్ని ఏర్పరచుకోవటానికి నాకు కారణమైంది. ఈజ్ ఇట్ నాట్ అ వండర్ఫుల్ థింగ్ ఫ్రెండ్స్? మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానంటే మీ పితరులు నా పట్ల చూపించినటువంటి కార్యమే. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండండి. చాలా అద్భుతం ఈ మాట. సున్నతి దేహాలకు కాదు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, నాట్ ఓన్లీ న్యూ టెస్టిమెంట్ బట్ ఆల్సో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో కూడా చెబుతున్నాడు, మీరు సున్నతి లేని హృదయమునకు సున్నతి చేసుకొనండి. సున్నతి లేని మీ హృదయమునకు సున్నతులు చేసుకొని ముష్కరులు కాకుండా ఉండండి. కనుక బాహ్య సున్నతి గుర్తు, అంతరంగ సున్నతి మారు మనసు. మీరు మారు మనసు పొందండి. రిపెంట్, పశ్చాత్తాపడండి. అర్థమవుతోందా వాక్యం? పశ్చాత్తాపడండి స్నేహితులారా. ఇది సందేశం ఆనాటి వారికి, మనకు కూడాను. ఒక గొప్ప దేశంలోకి వాళ్ళు ప్రవేశపెడుతూ చెబుతున్నాడు, whenever you did or you commit a sin, repent. You must repent. నువ్వు తప్పక పశ్చాత్తాపడాలి. అలాగని పశ్చాత్తాపడకపోతే నీ జీవితం వ్యర్థం అవుతుంది. సహోదరుడా, ఈనాడు కూడా మనకు అదే సందేశం, పశ్చాత్తాపడాలి. ఆనాటి ప్రేమ కంటే అత్యధికమైనటువంటి ప్రేమ అనుభవాలు క్రైస్తవులంగా మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటినల్లా అనుసరించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొను. ఆయన తన బాహుబలాన్ని, మహిమను, ఆయన చాచిన చేతిని చూపించి నీ శత్రువైనటువంటి ఐగుప్తు రాజును సంహరించి తీసుకొచ్చాడు. నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో, నీ పాపమును జ్ఞాపకం చేసుకో, నీ నాశనాన్ని జ్ఞాపకం చేసుకో. కానీ నువ్వు ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అది కాదు. నువ్వు స్తుతించేవాడికి ఎదిగావు, నువ్వు నీతిమంతుడికి ఎదిగావు, నీకు ధర్మశాస్త్రం ఉన్నది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు మోషే. అంతకంటే క్రొత్త నిబంధనలో మనం శ్రేష్ఠులమయ్యాము. మారు మనసు పొందుదాము, పశ్చాత్తాపడదాం, ప్రభువుని రక్షకునిగా స్వీకరిద్దాము. దేవుని యొక్క అద్భుతమైనటువంటి హస్తాన్ని మనం అనుభవిద్దాం. ఇది నీ నీతి వల్ల నీకు ఇవ్వబడింది కాదు, నీ దేవుని తన కృప వలన నీకు ఇస్తున్నాడు. నిన్ను బట్టి కాదు ఇచ్చింది, తన వాగ్దానాన్ని బట్టి. మాట ఇచ్చాడు కాబట్టి మాట నెరవేర్చుకుంటానికి ఇచ్చాడు. అలా ఇస్తే ఆ జనాంగం ఆ దేశంలో అభివృద్ధి చెంది ప్రవక్తలను చంపుకుంటూ వెళ్ళి రక్తం కారుస్తూ వాళ్లకు మాట వెనక విధేయులై సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారు వస్తే ఆయన సంహరించేసేశారు. దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద ఇజ్రాయిల్. ఇజ్రాయేల్ దేశంలో అతి హీనమైనది ఏమిటంటే దేవుని కుమారుణ్ణి సిలువకు అప్పగించారు, అన్యాయంగా సిలువ వేయటానికి అప్పగించారు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారా? మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారా? మిమ్మల్ని జీవింపజేస్తున్న ప్రభు ఎవరో తెలుసుకున్నారా? మీ జీవితంలో కార్యాలు నెరవేరుస్తున్న ప్రభు ఎవరో మీకు అర్థమవుతోందా? మిమ్మల్ని బట్టి కాక తన కృపచేత చేస్తున్నటువంటి ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని మీరు గుర్తించగలుగుతున్నారా? తప్పక గుర్తించాలి. ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, గాడ్ విల్ బ్లెస్ యూ. మీరు ఆయన్ని విశ్వసించగలిగితే ప్రతి దీవెన మీదే అవుతుంది.